ఈ నెలగా షాప్ మూసేస్తున్నాడు కాబట్టి వాళ్ళ షాప్ లో సరుకు కూడా మనం కొనేసుకుందాం. ఏం వద్దురా. ఏమయ్య శేఖరు, నువ్వేం షాప్ మీకెళ్ళొద్దు. నాకు తెలుసు ఈ కొట్టే నీ జీవనాధారం అని. ఈ పందెంలో నువ్వు ఓడిపోయావని నీ కొట్టే మూసే ఎక్కర్లేదు. ఏంటంకుల్ మీరు మాట్లాడేది? మనం పందెం గెలిచాం. లెక్క ప్రకారం అయితే ఆడి షాప్ మూసేయాలి. మన ఎదుగుదల కోసం పక్కని తొక్కేయడం తప్పురా ఘోర. పందెం ప్రకారం శేఖర్ షాప్ మూసేస్తే అతనికి ఇంక జీవనాధారం ఏమి ఉండదురా. ఇన్ని నెలలుగా ఉద్యోగం పోతే నేను ఎంత ఇబ్బంది పడ్డానో, ఇప్పుడు శేఖర్ కొట్టు మూసేస్తే అలాగే ఇబ్బంది పడతాడు. నేను పడ్డ కష్టం ఇంకొకటికి ఇవ్వదలుచుకోలేదురా. కాబట్టి నువ్వు రేపటి నుంచి మామూలుగానే కొట్టు తెరుచుకుని అమ్ముకో శేఖరు. నాకు కాంపిటీషన్ గా వస్తున్నావని నీ మీద పందెం కాసి నిన్ను ఓడిద్దామని అనుకున్నాను జగన్నాథం. నన్ను క్షమించు. ఆ పందాలన్నీ పక్కన పెట్టి ఇక నుంచి ఇద్దరం హ్యాపీగా బిజినెస్ చేసుకుందాం. ఏదో అనుకున్నాను గాని మామూలు విషయం కాదండి. మా అంకుల్ లెక్కలే కాదు విలువలు కూడా